హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చూసేద్దామండి. మనము ఈ స్వీట్ చేయడానికి స్టవ్ కూడా వెలిగించాల్సిన పని అయితే లేదండి. చాలా సింపుల్గా నిమిషాల్లోనే హెల్దీగా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకైతే ఈ స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. తక్కువ సమయంలోనే ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ మనం ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో, పిల్లలకి అడిగినప్పుడల్లా బయట చాక్లెట్స్ అలాంటి వాటి బదులు ఇలాంటిది ఒకటి ఇచ్చామనుకో ఇష్టంగా తింటారు. ఇందులో కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ముందుగా తయారు చేసుకోవడానికి 1 కప్పు పుట్నాల పప్పునైతే తీసుకున్నాను. మనం పప్పులు అంటాం కదా వాటిని. ఇందులోనే 1 గుప్పెడన్ని బాదం కూడా వేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే ఇంకా కాజు ఇలా ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ 2 వేసి చేస్తున్నాను. వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, నాకు ఇక్కడ కొన్ని బాదం అయితే గ్రైండ్ అవ్వలేదు. ఇప్పుడు వీటిని కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము స్వీట్ చేసేటప్పుడు ఇలా ఇలాచీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ లేకపోతే ఇలా ఒక 3 ఇలాచీని ఇందులో వేసేసుకోండి. అలాగే ఇక్కడ బెల్లాన్ని మనము స్వీట్ కోసం, ఇక్కడ షుగర్ అయితే వాడట్లేదు, స్వీట్ కోసం అనేసి ఇలా బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకొని తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 కప్పు బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. మనం స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఈ బెల్లము మనకి పప్పులో పౌడరు బాదం అన్నీ వేసుకున్నాం కదా, అంతా బాగా కలిసేలాగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసము, అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కోకో పౌడర్ వేసుకోవడం వల్ల, పౌడరు ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇంట్లో మనకి చాలామందికి ఇంట్లో ఉండదు కాబట్టి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలను అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాము. పాలని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి. ఒక 4-5 స్పూన్లు అలా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ పాలను గ్రైండ్ చేసుకుందాము. మరి ఒకేసారి ఎక్కువ వేసామనుకో మనకి మెత్తగా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ చూసారా, నేను మిక్సీలో వేసుకున్నప్పుడు ఇంకా కొంచెము గట్టిగానే ఉంది. అందుకనేసి అంతా ఒక ప్లేట్లో తీసుకొని ఇంకొద్దిగా పాలను అయితే వేసుకొని ఇలా మనకి మెత్తగా అయ్యేలాగా కలుపుకుందాము. మనకి ఇది బాల్స్ లాగా కానీ కొంచెం బర్ఫీ లాగా చేసుకోవడానికి అనేసి నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి షేప్ కోసం ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కొంచెం బటర్ పేపర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూసారా, డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా చిన్నగా తరిగి తీసుకున్నాను. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మధ్య మధ్యలో తినేటప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇప్పుడు దీన్నంతా కూడా ఈ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ షేప్ కోసం అయితే ఇలా నేనైతే తయారు చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తినాలంటే షేప్ కూడా చాలా నచ్చేలాగా కనిపించాలి కదా, అందుకే డ్రై ఫ్రూట్స్ వేస్తే దానిపైన అక్కడక్కడ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మళ్ళీ పైన కూడా కొన్ని వేసుకున్నాను. ఇక్కడ మనకి కావాలంటే నువ్వులు, ఇంకా ఏవైనా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి టర్న్ చేసి తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
మనకి షేప్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బర్ఫీలాగా కట్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. స్క్వేర్ షేప్లో మనకి నచ్చిన షేప్లో కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని అన్నింటినీ ఒక బాక్స్లో స్టోర్ చేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామనుకో పిల్లలకి చాక్లెట్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం కోకో పౌడర్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాక్లెట్ తిన్నట్లుగా ఉంటుంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అన్నీ కూడా హెల్తీవే వేసాం కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్లో స్టేటస్ లాగైనా మన వీడియోనైతే పెట్టేసేయండి. దాన్ని కొంతమంది చూస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్